క్రీస్తునందున్న ప్రియులందరినీ సాయంకాలపు మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఉద్దేశించిన అంశం ఏంటంటే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ మనకు తెలియజేసిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనకు ఏది ఉత్తమమైనది అంటే న్యాయంగా నడుచుకోవటం. అంటే అన్యాయంగా మనం ప్రవర్తించకుండా న్యాయంగా నడుచుకోవటము, కనికరాన్ని చూపించటము, దీన మనస్సు కలిగి జీవించటము దేవునికి ఇష్టమైనది, మనకు కూడా ఉత్తమమైనది. అయితే ఈ లోకంలో న్యాయము చాలా తక్కువగా కనబడుతుంది. ప్రియులారా, అందరూ కూడా అన్యాయం చేయటానికే ఇష్టపడుతున్నారు. ఇతరులను అనవసరంగా అన్యాయంగా బాధించటానికే ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉన్నారు. ఊరికినే తమాషా అంటారు. ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే అది చూసి, లేదులే ఊరికినే తమాషగా నేను అన్నాను, తమాషగా నేను చెప్పాను, తమాషగా చేశాను అంటుంటాడు. ప్రియులారా, ఒకరి దుఃఖము మనకు తమాషనా? ఒకరు బాధపడుతుంటే మనకు ఆనందమా? కాదు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించిన ప్రేమను మనము కలిగి ఉండాలి. ప్రియులారా, ఎవరినే కానీ అన్యాయంగా బాధించకూడదు, అన్యాయంగా మనము హింసించకూడదు, వారి జీవితంలో అన్యాయం చేయకూడదు. చేతనైతే న్యాయం చేద్దాం, లేకపోతే గమ్మున ఉందాం. అంతేకాని అన్యాయంగా, అమానుషంగా ఎవరిని కూడా బాధించకూడదు. అది మన సొంత వారు కావచ్చు, బయటి వారు కావచ్చు. కొంతమంది సొంత వారిని బాగానే ప్రేమిస్తారు, బయటి వారిని మాత్రం అన్యాయంలో ముంచుతూ ఉంటారు. మరికొంతమంది బాధాకరమైన విషయం ఏంటంటే బయటి వారిని అన్యాయంగానే చూస్తారు, ఇంట్లో వారిని కూడా అన్యాయంగా బాధిస్తూ ఉంటారు. అవును ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు కయీను. మనకు బాగా తెలుసు. కయీను అన్యాయంగా, అనవసరంగా తన తమ్ముడిని చంపేశాడు. కయీనుకు తమ్ముడు చేసిన ద్రోహం ఏమన్నా ఉందా అండి? ఏమీ లేదు. అతన్ని తిట్టలేదు, కొట్టలేదు. అన్యాయంగా, నిష్కారణంగా తమ్ముడిని చంపేశాడు. ప్రియులారా, నిష్కారణంగా మనం కొంతమందిని బాధ పెడుతూ ఉంటాం కదా. ఏ కారణం లేకుండా మాటల చేత బాధిస్తూ ఉంటాం. భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లల్ని కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు. ఇలాగన అన్యాయంగా, అంత ఏ తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకపోయినా అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం, అనవసరంగా నిందిస్తూ ఉంటాం, అనవసరంగా బాధిస్తుంటారు. మరికొంతమంది ఒక అడుగు ముందుకేసి కొట్టేస్తూ ఉంటారు కూడా. తద్వారా అవతలి వ్యక్తి మనసు ఎంత గాయపడుతుందో, ఎంత వేదన పడుతుందో మనం అర్థం చేసుకోలేం. అవును, మనం అర్థం చేసుకోలేం. కానీ అన్యాయంగా బాధించబడుతున్న వారి బాధ, అన్యాయంగా కొట్టబడుతున్న వారి వేదన, అన్యాయంగా అక్రమంగా బాధించబడుతూ, నిందించబడుతూ వేదన పడుతున్న వారి కన్నీళ్ళు మనం పట్టించుకోకపోయినా రహస్యమందున్న దేవుడు తప్పకుండా పట్టించుకుంటాడు. ప్రియులారా, కయీను హేబేలును చంపాడు. ఎవరికీ తెలియదనుకున్నాడు, ఎవరు చూడలేదనుకున్నాడు. కయీను అన్యాయంగా చంపబడుతూ, అన్నయ్య నేనేం తప్పు చేశాను, నన్నెందుకు చంపుతున్నావు, నన్నెందుకు కొడుతున్నావు అన్నయ్య, నేనేం ద్రోహం చేశాను అన్నయ్య అని కేకలు పెడుతున్నప్పుడు ఆ కేకలు విన్నాడు దేవుడు. హేబేలు తల్లిదండ్రులు విని ఉండకపోవచ్చు, కయీనుకు అర్థమై ఉండకపోవచ్చు, కానీ సమస్తాన్ని పైనుండి చూస్తున్న దేవుడు ఆ కేకలు విన్నాడు. అంత మాత్రమే కాదు, తమ్ముడిని చంపిన తర్వాత కయీను అడుగుతున్నాడు, కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? కయీను అంటున్నాడు, నాకేం తెలుసు అంటున్నాడు. నీ తమ్ముని రక్తాన్ని నువ్వు ఒలికించావు, నీ తమ్ముని రక్తాన్ని నువ్వు ఒలికించావు. ఆ నేలలో ఒలికించబడిన ఆ రక్తము నాకు మొరపెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక.
బ్రతికున్నప్పుడే కాదు ప్రియులారా, చనిపోయిన తర్వాత అన్యాయస్తుల ఆత్మఘోష కూడా దేవుడు వింటాడు. వారి రక్తము ప్రాణమే రక్తము కనుక, రక్తము ప్రాణము కనుక ఆ రక్తము మొర కూడా దేవుడు వింటాడు. ఖచ్చితంగా మనకు అన్యాయం చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడు. చనిపోయాళ్లే ఇంకా ఏం లేదని అనుకున్నాడు కయ్యను, కానీ ఆ రక్తము పెట్టిన మొర దేవుడు విని కయ్యనుకు శిక్ష విధించాడు. సహోదరి సహోదరుడా, ఎవరినైనా అన్యాయంగా బాధిస్తున్నావా? నీ సొంత భార్య కావచ్చు, ఇంకొకరు కావచ్చు. నీ మాటల చేత వాళ్ళు బాధపడుతున్నారా, వేదన పడుతున్నారా? ఖచ్చితంగా దానికి సంబంధించిన శిక్షను అనుభవిస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ తప్పు చేయకుండానే నువ్వు నిందలు పడుతున్నావా? ఏ మాట మాట్లాడకుండానే, ఏ అపరాధం చేయకుండానే నీ భర్త నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా? అనవసరంగా నీ అత్తమామలు నిన్ను వేధిస్తున్నారా? అనవసరంగా నీ కోడలు నిన్ను వేధిస్తుందా? అనవసరంగా ఎవరు నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు? నువ్వు ఏ తప్పు చేయకుండా భయపడకు. నీ వేదన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు నీకు న్యాయం చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల వేళలో మీరు జాగ్రత్తగా ఉండండి. న్యాయాన్ని మనం ప్రేమించాలి, న్యాయంగా నడుచుకోవాలి. అన్యాయమైనది ఏది మనకొద్దు, అక్రమమైనది ఏది వద్దు. అన్యాయంగా అక్రమంగా ఎవరిని మనం బాధించకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు. న్యాయంగా మాట్లాడదాం. వారు తప్పు చేయలేదంటే లీవ్ ఇట్. లేదు, తప్పు చేయకపోయినా మొగాన్ననే అహం, నేను మొగాన్ని అనిపించుకోవాలి, నేను మొగుడిని అనిపించుకోవాలి, నాకు భయపడాలి, నాకు లోబడాలని కొంతమంది భర్తలు మూర్ఖంగా త్రాగి వచ్చి అభంశుభం ఎరగని భార్యలను భయంకరంగా కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. పిల్లలకు కూడా భయం కలగాలని చెప్పేసి అనవసరంగా కొడుతూ ఉంటారు. ఏంటి ప్రియులారా, అన్యాయంగా మనం కొట్టినప్పుడు, తిట్టినప్పుడు వాళ్ళు ఏడుస్తూ తిరిగి మన మీద తిరగబడకపోవచ్చు, కానీ వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్ళు దేవుడు చూస్తున్నాడు. ఆ ఉసురు ఏదో ఒక రోజు నీకు నాకు తప్పకుండా తగులుతుంది. కాబట్టి అన్యాయం చేయకు, అన్యాయంగా ప్రవర్తించకు, అన్యాయంగా ఒక వ్యక్తి బాధపడే విధంగా ప్రవర్తించకు, న్యాయంగా ప్రవర్తించు. అప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అన్యాయంగా ఈరోజు ఏడిపించావా, వారి ప్రతి కన్నీటి బొట్టుకు నువ్వే జవాబుదారి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, న్యాయాన్ని ప్రేమిద్దాం, కనికరాన్ని చూపిద్దాం, దీర్ఘశాంతము కలిగి జీవిద్దాం. దేవుడి సాయంకాల సమయంలో అట్టి కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి ప్రియులారా. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇతరుల పట్ల మేము అన్యాయంగా ప్రవర్తిస్తే వారు పడే ప్రతి బాధకు, కార్చే ప్రతి కన్నీటికి మేమే లెక్క చెప్పుకోవాలని, తప్పకుండా శిక్ష మాకు పడుతుందని ఈరోజు మమ్మల్ని సూటిగా హెచ్చరించావు నాయన. నిజమే, ఇప్పటికే ఎవరినైనా అన్యాయముగా మేము మాట్లాడి ఉంటే, బాధ పెట్టి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఎంతగా వారు ఏడ్చుకున్నారు. మా భార్యను మేము అన్యాయంగా ఎన్నిసార్లు కొట్టానో, నేను మొగుడినని మగాన్నని అనిపించుకోవటానికి గర్వంగా ఎన్నిసార్లు తిట్టానో, నా భర్తకు ఎన్నిసార్లు నేను లోబడక ప్రవర్తించానో, ఎన్నిసార్లు అన్యాయంగా నిందలేసి మాట్లాడానో, నన్ను మన్నించు నాయన. ఎవరిని కూడా నేను అన్యాయంగా మాట్లాడకుండా, వారి విషయంలో అన్యాయంగా ప్రవర్తించకుండా సహాయం చేయండి నా తండ్రి. ఈ సాయంకాల సమయంలో కయీను గురించి, హేబేలు గురించి మాకు తెలియపరచు. నిజమే, హేబేలు అన్నకు ఏ ద్రోహం చేయలేదు, ఆయన అన్యాయంగా చంపాడు. అయితే చంపిన తర్వాత కూడా హేబేలు రక్తపు మొర మీరు విని కయీను శిక్షించారు నాయన. అలాగనే మేము కూడా తప్పకుండా శిక్షించబడతామని మీరు మాతో సూటిగా మాట్లాడి హెచ్చరించినందుకు స్తోత్రం నాయన. మేము జాగ్రత్తగా ఉండుటకు, న్యాయాన్ని ప్రేమిస్తూ, కనికరమును చూపుతూ, దీర్ఘశాంతము కలిగి జీవించుటకు సహాయం చేయమని ఈ సాయంకాల సమయంలో యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.